మన తెలంగాణలోని అతిపెద్ద పండుగ మన బతుకమ్మ. ఈ పండగ వెనుక ఒక గొప్ప కథ దాగి ఉంది. బతుకమ్మ అంటే పూల పండగ. ఆ పండగ కథ ఏంటో మనం చూద్దాం. ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములకు ఒక్కగానొక్క చెల్లెలు బతుకమ్మ. ఆ 7 అన్నదమ్ములందరికీ వివాహం జరిగింది. అప్పుడు ఆ చెల్లెలు అన్నదమ్ములతో కలిసే ఉండేది. ఆ అన్నదమ్ములంతా చెల్లెల్ని గారాబంగా చూసుకున్నారు. అన్నలు చెల్లెలతో ప్రేమగా ఉండడం వారి భార్యలకు నచ్చలేదు. ఒకసారి ఆ 7 అన్నదమ్ములు వేటకు వెళ్తారు. అన్నదమ్ములు లేని సమయం చూసుకుని వదినలు ఆమెని హింసిస్తారు. వారి అందరిలో పెద్ద వదిన తాను తాగే పాలల్లో విషం కలిపింది. ఆ పాలు తాగి ఆమె మరణించింది. తన చావు బయటపడకుండా ఆ 7 వదినలు కలిసి ఒక చోట పూడ్చిపెడతారు. కొద్ది రోజులకు వారు పూడ్చిపెట్టిన చోట ఒక తంగేడు చెట్టు విరబుస్తుంది. ఇంతలో ఆ అన్నదమ్ములు వేట నుంచి తిరిగి వస్తారు. వచ్చి రాగానే ఆ అన్నదమ్ములు తమ చెల్లెలి గురించి వారి భార్యలను అడిగారు. అప్పుడు ఆ వదినలు మాకు తెలియదు అని సమాధానం ఇస్తారు. అది విన్న అన్నదమ్ములు నలుదిక్కుల ఆ చెల్లెలి గురించి వెతుకుతారు. అన్ని ప్రాంతాలు వెతికి చివరికి ఊరికి వచ్చారు. ఊర్లో ఆ తంగేడు చెట్టు దగ్గర ఆగుతారు. ఆ చెట్టులోని చెల్లెలి ఆత్మ తన వేదనను చెప్పుకుంటుంది. ఆ అన్నదమ్ములు వేదనతో చెల్లెలిని ఒక కోరిక కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆ చెల్లెలు తంగేడు పూలల్లో తనని చూసుకోమని, ప్రతి సంవత్సరం తన పేరున పండగ చేయమని అన్నదమ్ములను కోరింది. అప్పటి నుంచి ప్రతి ఏటా పూలతో బతుకమ్మ పండగ జరుపుకుంటాము.